గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే టైం 8:48. మొదలు పెడుతున్నాను నా పని. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మార్కెట్కి వెళ్ళి కావాల్సినవన్నీ ఇక్కడ బ్యాగ్లో ఉన్నాయి. అండ్ నా ముందు ఇవన్నీ తెచ్చుకున్నా. మ్యూజిక్ క్లాస్ ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నీ పూర్తయ్యాక వంట చేసుకుంటూ డిన్నర్ ఇప్పుడైతే మొదలు పెడుతున్నాను. ఏం చేస్తాను, ఎంతవరకు వ్లాగ్ చేస్తానో కూడా నాకు తెలీదు. సో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కేజీ అని ఇచ్చారు, చూస్తే 1/2 kg ఉన్నాయి, కానీ సైజ్ ఆఫ్ ద ఫ్లవర్ అయితే చక్కగా నా అరచేయంత ఉంది. సో ఇప్పుడైతే మొదలు పెట్టేయాలి గుచ్చుకోవడం. ఈ కొని గుచ్చుకోవడం అన్నది ఒక ప్రక్రియ అలవాటైపోయి నాకు దండ 60కి 50కి అమ్ముతున్నా నాకు తృప్తిగా లేదనమాట. నేను ఇలా 150కి కొంటే నాకు ఈజీగా 5-6 మూరల దాకా అయితే చక్కగా దండ వచ్చింది. సో మనకి లాభమే కదా అలా చూసుకున్నా. సో మొత్తానికైతే గుమ్మానికి తగిలించేసుకుంటున్నాను. ఏ పండగ వచ్చినా ఆ ముందు రోజు రాత్రి by 9 o'clock మా ఇంటి గడపకి గుమ్మానికి ఈ పూలదండ అన్నది తగిలించడం నాకు వస్తున్నటువంటి అలవాటు. మొత్తానికి నాకు జనరల్ బజార్ ఎప్పుడో వెళ్ళినప్పుడు మా కజిన్స్ డే అవుటింగ్కి ఇవి కనిపిస్తే కొన్నాను. సో క్యూట్గా ఉంటాయి కదా అని మొన్న మధ్య ఏవో సర్దుకుంటుంటే గుర్తొచ్చి బయట దగ్గరగా పెట్టుకున్నాను అనమాట. సో దట్ యూస్ చేయడానికి గుర్తుంటుంది అని అవి తీసుకొని వచ్చి ఏది పెడితే బాగుంటుంది, పిచ్చివాయి కౌద్ది పెడదామా మల్లె మొగ్గలది పెడదామా అన్నీ పెట్టి చూస్తే మల్లె మొగ్గలు ఉన్నది అందంగా కనిపించింది, నిండుగా ఉంది. సో ఇక్కడైతే ఆ కుస్తీ పాటలే పడుతూ ఉన్నాను అనమాట. మీ అందరి వరలక్ష్మి వ్రతం ఎలా గడిచింది కామెంట్ చేయడం మర్చిపోకండి. నాకు కొంచెం చిన్న స్టూల్ ఎక్కినా కూడా హైట్ ఫోబియా అన్నది వచ్చేసింది ఒక 5-6 ఇయర్స్గా. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఎక్కుతూ ఉంటాను. వెల్, ఇంకేంటి విశేషాలు? చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో పెట్టి, కుదరట్లేదండి. అంటే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ టైం కుదరక అట్లా జరిగిపోతూ ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి. బట్ అందుకే ఈ వీక్ నుంచి మ్యాక్సిమం పోస్టింగ్ అయితే చేయాలని డిసైడ్ అయ్యి చేస్తున్నాను. ఇక్కడ కూడా మేకలు ఉంటే బాగుండేది, ఇట్లా కూడా పెడితే అందంగా అనుకున్నా కానీ నడిచే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. తర్వాత రోజు సాయంత్రం ముత్తైదులు కూడా వస్తుంటారు కదా అని ఆగిపోయాను. లేదా మన దగ్గర చైనా మేకలు ఉన్నాయి, ఎడేసేవి పెట్టేయచ్చు. ఏ ముగ్గేద్దామని ఎంతగానో ఆలోచించి పడుకున్నాక నా దగ్గర పెద్ద స్టెన్సిల్ ఉంది, దాంతో సింపుల్గా చేసుకుందాము అనుకున్నా. కానీ ఇదే నేను 40 minutes తీసుకున్నాను. గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి స్టెన్సిల్తో ఏ కలర్ వేసి చేద్దాము, మిగిలిన బంతి పూలు 4 ఉంటే రేకుల్ని బార్డర్లా వేసి అలాగా. సో అందరూ యూట్యూబ్లో స్లో మార్నింగ్ అంటే ఏంటో అనుకున్నాను. ప్రతిరోజులాగా హడావిడి పడకుండా నిదానంగా చేసుకోవడమే స్లో మార్నింగ్ అని నాకు తర్వాతకి అర్థమైంది. సో నేను కూడా చెప్తా ఇప్పుడు నా టైటిల్ అసలు వరలక్ష్మి వ్రతం మార్నింగ్ అని, నథింగ్ లైక్ దట్. సో ఆ రోజు మా చెట్టుకి చక్కగా మందారాలు కూడా పూసాయి. నాకైతే ఉంచేయాలనిపించింది, తెంపాలనిపించలేదు. ప్రతిరోజు నేను చేసే పని ఏంటంటే ముందు రోజు పువ్వు ఏదైనా ఉంటే వెంటనే తీసేస్తాను, సో దట్ మొక్కకి బలం సరిపోతుంది అని. ఇక్కడ యాక్చువల్గా వరలక్ష్మి వ్రతంకి ఈ బ్రహ్మకమలం మంచిగా వికసించాలి. ఏమైందో తెలియదు, సడన్లీ ఒకరోజు చూస్తే అది అలా నిద్రపోయింది. చాలా బాధ అనిపించింది. ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందో ఏంటో అర్థమే అవ్వలేదు. ఇది బ్రహ్మకమలం కాదు క్యాక్టస్ అని తెలిసిన మనకి బ్రెయిన్లో పడిపోయింది కదా దీన్ని బ్రహ్మకమలం అంటారు అని. సో అదనమాట. ఇంకేంటి విశేషాలు? మీరు ఎలా చేసుకున్నారు? ఏం నైవేద్యాలు చేసుకున్నారు? తాంబూలం అన్నీ బాగా ఇచ్చుకున్నారా? నాతో షేర్ చేయండి. ఓం సమ్రాజం చ విరాజం చ విశ్వైర్యాసనో గృహే లక్ష్మీరాష్ట్రయామేతయామాతకం సృజామసి సంతతస్థైరస్తో సమస్తమంగళాని భవంతో నిత్యస్థైరస్తో నిత్యమంగళాని భవంతో. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. లంబోదర్ రకం. శ్రీ గణనాథ సింధూరవన కరుణ సాగర కరివదాన్ లంబోదర రఘునికర అంబాశ్రుత అమర వినుత సిద్ధచారణ కన సేవిత సిద్ధి
सदा देवी महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधरे देवी नानालंकारभूषिते जगत्स्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्म्याष्टकं स्तोत्रं यः पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठेत् नित्यं महाशत्रुविनाशनं द्विकालं यः पठेत् नित्यं धनधान्य समन्वितः त्रिकालं यः पठेत् नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवे नित्यं प्रसन्नवरदा शुभा श्री वरलक्ष्मी देवताभ्यो नमः ओम जायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षी ముగ్గురం కలిసి కూర్చొని చక్కగా పూజ చేసుకుంటే చాలా సంతోషంగా అనిపించింది. కాకపోతే ఆ రోజు మా హస్బెండ్కి ఆఫీస్ కూడా ఉంది. నేనేమో నిదానంగా చేస్తూ ఉన్నాను. మొత్తానికైతే నేను 5 రకాలే చేశాను ఈసారి. పానకం, వడపప్పు, పళ్ళు అన్నీ కలిపి 9 రకాలు అవుతాయిలే అన్నట్టు. ఎందుకు అంటే తినడానికి మాకు కూడా అంత స్టామినా ఉండట్లేదు. సో తిన్నాక ఇండైజెషన్లు ఇవి ఎందుకని కరెక్ట్గా ఒక నైవేద్యానికి ఎవరికైనా పంచుకోవడానికి మా మేట్కి వాళ్ళకి సరిపడినన్ని ఒక 20 బూరెలు అయితే చేసి చప్పిడి బూరెలు అలాంటివి చేశాను. సో నేనైతే మీకు ఏమేమి చేశానో షేర్ చేస్తాను. అంతేకాకుండా ఒక మంచి పాట కూడా నేను వినిపిస్తాను. ఇప్పుడైతే పాట పాడతాను, వినండి. వరముల తల్లి వరలక్ష్మి, వరముల తల్లి వరలక్ష్మి, శుభములని మా వందనమమ్మ, వరముల తల్లి వరలక్ష్మి. శ్రావణ శుక్రవారపు తల్లి, శ్రావణ శుక్రవారపు తల్లి, సిరులందించే శ్రీ మహాలక్ష్మి, వరముల తల్లి వరలక్ష్మి, శుభములని మా వందనమమ్మ, వరముల తల్లి వరలక్ష్మి. నిన్ను నమ్మి వచ్చిన భక్తులమమ్మ, నిండుగా పూజలు గైకొనవమ్మ, నిన్ను నమ్మి వచ్చిన భక్తులమమ్మ, నిండుగా పూజలు గైకొనవమ్మ, బంగారు వరములు అందించవమ్మ, బంగారు వరములు అందించవమ్మ, పదములు పట్టిన మము బ్రోవవమ్మ, వరముల తల్లి వరలక్ష్మి, శుభములని మా వందనమమ్మ, వరముల తల్లి వరలక్ష్మి, వరలక్ష్మి. మొత్తానికైతే సాయంత్రం 30 మంది ముత్తైదులు అయితే వచ్చారండి. మా మొత్తం ఎంటైర్ సొసైటీలో వాళ్ళందరూ. లైక్ నేను ఏమేం తాంబూలంకి ఇచ్చానో అంతా ఎందుకులే అని నేనే రికార్డ్ చేయలేదు ఈసారి నేను కొంచెం మన బొట్టు, గోరింటాకు, నెయిల్ పాలిష్ ఇట్లాంటివి యాడ్ చేశాను అనమాట. ఈ బ్లౌజ్ పీసెస్ ఎలాగో ఎవరు కుట్టించుకోవట్లేదు. ఇవైతే అట్లీస్ట్ ఇంట్లో చిన్నపిల్లలైనా ఫన్ కోసం పెట్టుకుంటారు అన్నట్లు. నేను వస్త్రం సమర్పయామి అన్నప్పుడే చక్కగా చీర ఏదైతే కొనుక్కున్నానో అన్నీ చూపించేసుకున్నాను. అంత బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. సో దీంట్లోనే నేను రాఖీ వ్లాగ్ని కూడా యాడ్ చేస్తాను, కంటిన్యూషన్ చూడొచ్చు మీరు. పొద్దున కట్టుకున్న గద్వాల్ శారీ పిక్ అయితే తీసుకోలేకపోయాను. అండ్ ఈవినింగ్ కూడా కొత్త చీర కట్టుకున్న బెనారస్. ఇది అందరూ బెనారస్ అంటే అమ్మో ఒక్క అనుకుంటాం కదా, ఎంత బాగుందో. తేలిగ్గా కళామందిర్లో కొన్నారు. ఇది మా ఆడపడుచు వాళ్ళు పెట్టారనమాట సంక్రాంతికి. సో కొత్త చీర స్టిచ్ చేయించుకుని శ్రావణ మాసం తను ఐ కెన్ ఫీల్ హర్ కదా ప్రెజెన్స్ అన్నట్లు కట్టుకున్నాను. సో ఎవరైనా ఏదైనా ఇస్తే ఖచ్చితంగా కట్టుకుని వాళ్ళకి చూపిస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. బికాజ్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ ఎనీ వన్. సో ఐ డూ దట్. అండ్ చక్కగా పూజ అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కూడా దీపం పెట్టుకుని చెప్పినట్టుగా తాంబూలాలు అవి అయ్యాయి. ఇప్పుడైతే దీని కంటిన్యూషన్ కింద
రాఖీ వీడియో షేర్ చేసుకుంటాను. చక్కగా పండగలన్నీ పక్కపక్కన రావడం వల్ల కొంచెం మనం అలసిపోయినా చాలా లాంగ్ వీకెండ్ని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఎంజాయ్ అయితే చేసుకోగలిగాము. ముందు రోజు కొంచెం వాన వచ్చి హడావిడి చేసేసి టెన్షన్ పెట్టేసింది, కానీ నెక్స్ట్ డేకి మాత్రం ఎవ్రీథింగ్ వెంట్ వెల్. చెప్పినట్టుగా ముక్కల పులుసు, స్వీట్ పొటాటో, బాటిల్ గార్డ్ అన్నీ వేసి స్వీట్ పొటాటో, పులిహోర. నేను యాక్చువల్గా ఒక గ్లాస్ బియ్యం పెట్టి అందులోనే కొంచెం అన్నం, కొంచెం పులిహోర, కొంచెం ఒక స్పూన్ దద్దోజనం అట్లా కలిపి వంకాయ కారం పెట్టిన కూర, పప్పు చేశాను అనమాట. ఇంకో ప్లేట్లో బూరెలు, చప్పిడి బూరెలు అండ్ పరవాన్నం నైవేద్యం పెట్టేశాను. బికాస్ మాకు అక్కడ ప్లేస్ కొంచెమే ఉంటుంది, ఆ గ్రనైట్ అసలు సరిపోదు, అందుకని ఇలా డివైడ్ చేసుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ నేను చాలా లీజర్గా పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకొని అమ్మవారిని ఇంకా ఎత్తేస్తాం కదా అనుకుంటుంటే మా తమ్ముడు, అక్క 9:30 కల్లా వెళ్ళిపోవాలి, తొందరగా రా, లేకపోతే సాయంత్రం కడతావా అన్నాడు. లేదు ఫస్ట్ నీకు కట్టేస్తే నువ్వు వెళ్ళిపోతావు, నేను కూడా వెళ్ళిపోవచ్చు అని వెళ్ళాను చక్కగా. కాకపోతే చీర కట్టుకుని మంచిగా రెడీ అయ్యి స్వీట్ చేసుకుని వెళ్దాం అనుకున్నా. పిల్లోడు పెట్టిన కంగారుకి రెడీమేడ్ ఇంట్లో కొన్ని తెచ్చి పెట్టిన స్వీట్తోనే పెట్టేసాం అనమాట. సో అక్క బొట్టు ఎక్కడైనా పెడతావు, ఇంకా అలా నన్ను ఇంకేమని చెప్పాలి, వర్ణనాతీతం నా బాధ. బొట్టు ఇక్కడ పెట్టావు, అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, నాకు ఇక్కడ పెడితే ఇష్టం అనుకుంటూ. బట్ ఎండ్ ఆఫ్ ద డే మా ఇద్దరి మధ్యలోకి ఎవరైనా వస్తే వాళ్ళకే నష్టం అని మా ఆయన అంటూనే ఉంటారు ఎప్పుడూను. మేమిద్దరం కొట్టుకోవచ్చు కానీ మా మధ్యలోకి ఎవరు వచ్చినా మా వల్ల కాదనమాట ఇంకా. సో నాది మా తమ్ముడిది చెప్పలేనటువంటి అనుబంధం. సో రాఖీ రోజు సెకండ్ అవుట్ఫిట్ ఇది. ఫస్ట్ అవుట్ఫిట్తో ఉన్న ఫొటోస్ నేను షేర్ చేయలేను, బికాజ్ అందులో షేర్ చేయడానికి ఫొటోస్ వేరే వాళ్ళు కూడా ఉన్నాయి, వాళ్ళ పర్మిషన్ కావాలి నాకు. సో మేము బాచుపల్లి వచ్చామన్నమాట పల్లవి వాళ్ళ ఇంటికి. స్ట్రాంగ్గా కాఫీ కలుపుతుంది భాస్కర్కి ఇక్కడ. ఇది మేము ఐకేలో కొన్నామన్నమాట ఫ్రాతర్. ఆల్రెడీ నేను మా కజిన్కి ఒకటి తీసుకెళ్ళా, అప్పుడు వాడాను. సో ఇక్కడ కూడా నేను మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాను. అదైతే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. సో వీడి పేరేంటి, శ్రీకర్కి తెచ్చిన రాఖీ అండ్ స్వీట్స్ ఆన్ ద వే ఇంకొస్తూ స్వీట్ బాక్స్ కొనేసా నేను. కాజు కత్లీ ఇష్టం అంటే 2-3 షాప్స్ చూసాం, కాజు కత్లీ అందరు పట్టుకెళ్ళిపోతూ స్టాక్ లేదు. సో ఈ కాజు పిస్తా రోల్ కూడా టేస్ట్ బాగుంది, టేస్ట్ చేసే తీసుకొచ్చాను నేను. సో ఇదైతే తీసుకొచ్చాను. మా బాబు అయితే సూపర్ ఎక్సైటెడ్ ఉంది మార్నింగ్ నుంచే మేము వెళ్తున్నాము అని తెలిసినప్పటి నుంచి. బికాజ్ నేను ముందు రోజే చెప్పేసి తర్వాత ఏదైనా పోస్ట్పోన్ అయ్యి డిలే అయితే హర్ట్ అవుతుందని దాంతో అయితే చెప్పలేదు. నేను మా హస్బెండ్ని ఏమంటారు ఓకే వెళ్దాం తీసుకెళ్తా అని ఆయన చెప్పిన తర్వాతే దాంతో నేను షేర్ చేశాను అనమాట. ఇక్కడ పల్లవి వాళ్ళ చెల్లి పాప కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారు కట్టడానికి. పాప చిద్రూపి చాలామందికి తెలుసు, పల్లవి ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి. తను ఏమంటారు కట్టలేదు కాబట్టి తనది కూడా పాపం ప్రణవ్యతోనే కట్టిస్తానంటే, లేదు నువ్వు కట్టేసే ఏం పర్వాలేదు, మా అమ్మాయికి కూడా ముళ్ళు వేయడం రాదు ఇంకా అని నవ్వుకున్నాము. సో మాకు నవ్య వెంకటేష్ వాళ్ళు ముందు నుంచి తెలుసు కాబట్టి మేమందరం బాగానే ఏమంటారు సరదాగా టైం స్పెండ్ చేసాము. సో ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అని చెప్పచ్చండి. నాకు పల్లవి ఏదో యూట్యూబర్ ఏమంటారు ఇన్ఫ్లుయెన్సర్గా వ్యూస్ కోసం పల్లవి చుట్టూ తిరిగితే వస్తాయి ఇట్లాంటివి ఏమి ఉండవు నాకు. నాట్ ఓన్లీ పల్లవి, నేను ఎవరితో ఇప్పుడు నిన్నటిదాకా పార్వతీతో వీడియోస్ పెట్టాను, తర్వాత 2 months గ్యాప్ తీసుకున్నా. ఇప్పుడు మరి ఆ వ్యూవర్స్ అందరు ఏమైపోయారు, ఓన్లీ ఆ ఒక్కరోజో 2 రోజులో వస్తారు. మాకు తెలుసు ఆ విషయం కాబట్టి మాదంతా ట్రూగానే ఉంటుంది. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది, కామెంట్లు రాసే వాళ్ళు కామెంట్లు రాస్తారు. సో మనం ఏంటంటే ఒక బఫ్లో స్కిన్ డెవలప్ చేసేసుకోవాలి సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత అని అయితే అర్థమైపోయింది. పెద్దగా ఇప్పుడు మనం దేనికి ఫీల్ అవ్వకూడదు. ఇక్కడైతే మంచిగా ఇద్దరు ఈ రాఖీ ఆ రాఖీ అని మొత్తానికి వాడికి వచ్చిన రాఖీలన్నీ కూడా దీంతోనే కట్టిద్దాం అనుకుంది. ఫస్ట్ అయితే ఈ రాఖీ ఏదో వాడికి నచ్చింది అనుకుంటా, అది కట్టించుకుంటున్నాడు. తర్వాత ప్రణవ్య రాఖీ, అలా వరుసగా వాళ్ళ యూకేలో సిస్టర్స్ ఉన్నవి పంపించినవి అట్లాంటివన్నీ. మొత్తానికైతే మేము ఒక 1.5 hour ఉన్నాం. మా కోసం చాలా కేఎస్ బేకర్స్ నుంచి సమోసా అవి ఆర్డర్ చేసింది, కానీ మేము తినలేకపోతున్నాం అనమాట. దానికి ముందే చెప్పాము మేము వచ్చే వరకు తెప్పించొద్దని. నా మీద ప్రేమతో అన్నీ తెప్పించింది, బట్ పాపం వేస్ట్ అయిపోయాయి అనుకుంటా, మేము తినకుండా వచ్చాం. కూల్ డ్రింక్ అయితే తాగాను, బికాస్ పొట్టలో ఫుడ్ సాలిడ్కి ప్లేస్ ఉండడం లేదు అస్సలు. మొత్తానికి
ఇక్కడ కిడ్స్ దే రియల్లీ హ్యాడ్ గుడ్ టైమ్. ఐ డోంట్ నో వాళ్ళకి రక్షాబంధన్ వాల్యూ మీనింగ్ ఇప్పుడు తెలియకపోవచ్చు. ఆ తోరం ఏదైతే వాళ్ళు చేతికి కడతారో ఫర్ ఎవర్ నువ్వు నాకు తోడుంటావు, నేను నీకు రక్షగా ఉంటాను అన్నది వాళ్ళకి కొంచెం ఊహ వచ్చాక అర్థమవుతుంది. సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. ఈసారి గిఫ్ట్ ఏమీ కొనకుండా క్యాష్ ఇచ్చేసి నీకు నచ్చింది కొనుక్కోమంది ప్రణవి అని. నేనైతే షాక్ తిన్నాను అనమాట. యూజువల్గా అది దానికి ఇష్టం హెయిర్ బ్యాండ్సో బ్రేస్లెట్సో ఇట్లా ఏదో ఒకటి బొమ్మ కొంటూ ఉంటుంది, దానికి నచ్చేవి అదేమి కొనుక్కోవాలనుకుంటుంది అన్నవి నన్ను అడిగి అలాగా. సో మొత్తానికైతే ఇక్కడ స్వీట్స్ తినిపించుకోవడం అవి నడుస్తున్నాయి. సో వీళ్ళింటికిను మా కజిన్ వాళ్ళ ఇంట్లు ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ అంత డిస్టెన్స్లోనే ఉంటాయి. కజిన్ అంటే డైరెక్ట్గా నా కజిన్ కాదు తెలుసా మీకు, అసలు మా హస్బెండ్ వాళ్ళ అత్త కొడుకు. తను చాలా చిన్నోడు మా పెళ్ళికి. నాకు మా సొంత తమ్ముడు ఎలాగో నేను తనని అలాగే ఫీల్ అవుతాను, తను కూడా నాతో చక్కగా అట్లానే ఉంటాడు. నాకు తెలిసి ఒక 8 ఇయర్స్గా, నాకు పెళ్ళై 12 ఇయర్స్ కదా, మా అమ్మాయి పుట్టిన ముందు ఇయర్ నుంచో ఏమో నాకు గుర్తున్నంత వరకు అప్పటి నుంచి నేను పంపిస్తా లేదా తను కొనేసి కట్టేసుకుంటూ ఉంటాడు. ఇట్లా నడుస్తూ ఉంటుంది అనమాట మాకు ఈ రాఖీ ట్రాన్సాక్షన్ అన్నది. సో మొత్తానికి రాఖీ అయితే బాగా ఎంజాయ్ చేసాము. సో ఒక క్లిప్లో ఈ డ్రెస్ ఏమో ఫస్ట్ అవుట్ఫిట్ అనమాట. మా తమ్ముడు కొడుకు కూడా అది రాఖీ కట్టేసింది ఆ అవుట్ఫిట్తోనే. ఇంకా అది పాడు చేసేస్తోందని చెప్పి ఈవినింగ్కి వేరేది మార్చి తీసుకెళ్ళామన్నమాట. సో ఈవినింగ్ నేను కూడా డ్రెస్ అయితే మంచిగా నేను అనుకున్న శారీయే కట్టుకుని వెళ్ళాను. మా ఫ్రెండ్ స్ప్లెండిడ్ పల్లవి ఉంటారు కదా, అంటే తిని కాకుండా మ్యూజిక్ ఫ్రెండ్, తను స్ప్లెండిడ్ కలెక్షన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దానికి నేను మీకు చూపించా కూడా గతంలో. తన దగ్గర నేను ఫ్రెండ్లీగా తీసుకున్నాను అనమాట. మనం చెప్పేటప్పుడు మనం కూడా కొనుక్కోవాలి కదా అన్నట్లు కోట లైట్ వెయిట్ అలాంటిది హాయిగా ఉంటుంది ఈవినింగ్స్ ఎక్కడికైనా అని. నార్సింగ్లో నేను మీటర్లో తీసుకున్న బ్లౌజ్ అనమాట, అలా మ్యాచ్ చేశాను. సమ్టైమ్స్ రన్నింగ్లో కంటే కూడా ఇలాగా మ్యాచ్ చేసుకున్నవి బాగుంటాయి కదా. అండ్ వీటిని జేడ్స్ ఏదో అంటారు, ఎమరల్డ్ గ్రీన్వి. నేను ఇది జగదాంబ పర్ల్స్ వైజాగ్లో కొన్నా అనమాట. దీంతో పేర్ చేసుకొని వచ్చాం. వీ హ్యాడ్ సో మచ్ ఫన్. ఇది ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.